మేము అనుకునేవాళ్ళం, ఓహో ఇంత బాగా ప్రజలతో ఓట్లు వేయించుకుంటారంటే పేదలకి ఈ ప్రాంతంలో అన్నీ చేశారండి. కానీ మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గతంలో నేను శాసనసభ్యుడు చేసింది తప్ప వైసీపీ పార్టీ చేసింది అంగుళం పని కూడా లేదు చింతంపల్లిలో, అది గమనించాలి. మీరు ఇప్పుడు నుంచున్న రోడ్డు చూసుకోండి, ఈ రోడ్డు వేసా 20 సంవత్సరాలు రోడ్డు బొక్కబడతామని చూడమను, 20 ఏళ్ళు కానీ దాని మీద వైసీపీ పార్టీ రోడ్డు వేసింది, అది ఊడిపోతుంది. కింద రోడ్డు అది వైసీపీకి టీడీపీకి ఉన్న తేడా. అలాగే రెండోది, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు చెప్పారు. అడ్డ రోడ్లో మరి ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇష్యూస్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అన్ని రోషన్ గారు మాట్లాడతాను, నేను ఎత్తుకున్నట్లని. కాబట్టి మీ అందరికీ ధైర్యంగా ఉండండి. ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అన్నీ ఉన్నాయి. అన్నిటికంటే మీకు ఇక్కడ వనవరులు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అవన్నీ కూడా పేద ప్రజలకు దక్కాలి. అన్నిటికంటే ఇక్కడ ఏముంది, పామాయిల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది? పామాయిల్ ఫ్యాక్టరీలో దోపిడీ జరుగుతుంది, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. నిన్నగాక మొన్న నెల రోజుల్లో కామరపాట మండలంలో ఆడమల్లిలో పామాయిల్ కాటా ఓపెన్ చేస్తే వీళ్ళకి ఎంత పొగరంటే 550 మెజారిటీతో గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్ కనీసం ఆహ్వానించుకోకుండా పామాయిల్ ఉద్యోగస్తులు దాన్ని ఓపెన్ చేశారంటే వాళ్ళ అహంకారం పొగరు ఎంత ఉందనేది తేలుతుంది. ఇవాళ మనం బీజేపీతో కలిసాం. ఈ పామాయిల్ ఫ్యాక్టరీ ఢిల్లీ చేతిలో ఉంది, ఇక్కడ గల్లీ చేతిలో లేదు. జాబ్లో చేయని వాళ్ళని పర్మినెంట్ చేయకుండా వాళ్ళని బయటికి తీసేసుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది లీడర్లు వాళ్ళకి ఏదన్నా నష్టం జరుగుతుంది అనుకుంటే కొంతమంది లీడర్లు, అరే రైతులందరూ అన్యాయం అయిపోతున్నారు, మన ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేయాలి, రండి రండి అని కూర్చోబెడతారు. కానీ వాళ్ళకి లాభం జరిగినప్పుడు, రైతుకు నష్టం జరిగినప్పుడు మట్టుకి ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. ఈ ఫ్యాక్టరీ బాగోతం అంతా నాకు తెలుసు, ఎందుకంటే నేను ఖాళీగా ఉండడం వాళ్ళు రిలాక్స్ గా ఫీల్ అయిపోతున్నారు. తప్పకుండా రేపు ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ, జనసేన అలాగే మన రోషన్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ అయిన తర్వాత పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీ అందరికీ చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి కూడా లేబర్ వర్క్ ఉంటే చదువుకోలేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఎలక్ట్రికల్ వర్కులు కానీ అందులో మీ స్థాయికి ఏది పనికి వస్తుందో ఈ 2 పామాయిల్ ఫ్యాక్టరీల్లో కూడా మీకు ముందు జాబులు ఇచ్చాక పక్క విలేజ్ ఇచ్చేటట్టు మాట్లాడదాం. ఆ పొల్యూషన్ అంతా మీరు భరిస్తున్నారు, ఆ వాసన పీల్చి మీకు రోగాలు జబ్బులు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో వాళ్ళు మెడికలైజ్ చాలా చేయాలి. ఇక్కడ ఏమీ చేయకుండా ప్యూరిఫైడ్ వాటర్ ఒకటి పెట్టేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. తప్పకుండా ఈ చింతంపల్లి గ్రామానికి ఫ్యాక్టరీ నుంచి అనేక సౌకర్యాలు కల్పించి, మెడికల్ సౌకర్యాలు కూడా కల్పించే ఏర్పాటు మేము ప్రభుత్వం ద్వారా, రోషన్ గారి ద్వారా చేపిస్తాం. కాబట్టి మీ అందరూ ధైర్యంగా ఉండండి. రోషన్ గారిని మంచి మెజారిటీ తోటి 190 మెజారిటీ తోటి గెలిపించాలని మరి అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం.